అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఎవరైనా ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? చట్టానికి కళ్ళు లేవనుకుంటే కదా. మేము బెంగళూరు నుంచి పోతున్నాం, మేము కోల్కతా నుంచి పోతున్నాం. ఇక్కడేమో ఆంధ్ర పోలీసులు ఉండరుగా, మమ్మల్ని ఎవరు చూస్తారులే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటే ఎలా కుదురుతుంది? లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించకుండా కొలంబోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవటం, ఆ తర్వాత అతన్ని సిట్ అధికారులకు అప్పచెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ సిట్ అదుపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు కొడా నాని, వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, ఆయన కూడా కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అదుపులో తీసుకొని ఆంధ్ర పోలీసులు సమాచారం ఇచ్చారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్ర పోలీసులు ఇప్పుడు కోల్కతా వెళ్ళి కొడా నాని అదుపులో తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళందరి మీద పలు రకాల కేసులు, ఒక కేసు కాదు పలు రకాల కేసులు. ఇప్పుడు కొడా నాని మీద మట్టి స్కామ్ కావచ్చు, భూ కబ్జాల కేసులు కావచ్చు, బెదిరింపులకు సంబంధించిన కేసులు కావచ్చు, అనేక కేసులు ఉన్నాయి. నిజానికి ఆయన అనారోగ్యం బాలేదని, హార్ట్ సర్జరీ అయిందని, బెడ్ రెస్ట్లో ఉన్నారని చెప్పారు. నిజానికి హెల్త్ రిపోర్ట్స్ చూపించింది లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోయి కొడా నాని పరామర్శించింది లేదు. కానీ ఆయనకు ఆరోగ్యం బాలేదు, హార్ట్ సర్జరీ అయింది, బెడ్ రెస్ట్లో ఉన్నారు అని వార్తలు మాత్రం సర్క్యులేట్ చేశారు. నిజానికి బెడ్ రెస్ట్లో ఉన్న వ్యక్తి అయితే బెడ్ మీద ఉండాలి, లేదు అంటే నోటీసులు ఉన్నాయి కాబట్టి పోలీసు విచారణలో ఉండాలి. కానీ కొలంబో వెళ్ళటానికి ప్రయత్నం చేయటం ఏంటి? ఈ విషయాల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు చూసాం కదా, సిట్ అధికారుల అదుపులో ఆయన ఉన్నారు, విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు విజయవాడలో. ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి వార్త ఏంటంటే కొడా నాని కోల్కతాలో దొరికారు. ఆయన కోల్కతా నుంచి కొలంబో వెళ్ళాలని చూస్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అడ్డుకున్నారు, ఆంధ్ర పోలీసు సమాచారం ఇచ్చారు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి ఈ వరుస అరెస్టులు? కార్తిక్ గారు, ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అవును, అంతే కదా, చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. అసలుకి నాకు తెలియంది మీరు చెప్పిన దాంట్లో, మీ ఉపోద్ఘాతలో కొలంబోలో వైసీపీ నాయకులంతా కొలంబో ఎందుకు వెళ్తున్నారు? ఏముందో అక్కడ కూడా, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కానీ పాపం పండింది అనటానికి చేసిన తప్పులు తాత్కాలికంగా ఉపశమనం ఏమో ఉంటుందేం కానీ దీర్ఘకాలికంగా ఉండదు. సక్సెస్కి దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. మీకు తెలియని అంశం కాదు, ఎందుకంటే మీరు ఎంతోమంది చూసుంటారు. కాబట్టి అధికారం ఉంది కదా అని, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత హనం చేసి, వ్యక్తిగత జీవితాలతో చొరబడి, అసభ్య పదజాలంతో దూషించి, మహిళలను కూడా వదలకుండా, ఇంట్లో బిడ్డలను కూడా వదలకుండా వీళ్ళు మాట్లాడిన తీరు సభ్య సమాజం అంతా తిరస్కరించింది. రెండోది, కొడా నాని పచ్చిగింది సార్, టీడీపీ నుంచి ఎదిగిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవకాశాలు పొందిన, అక్కడ పెరిగిన వ్యక్తి, ఆ కర్మాగారాలు తయారైన వ్యక్తే. అవును, అక్కడ ఏదైతే అన్నం పెట్టిన సున్నం పెట్టినట్టు ఆయన పుట్టుకని, లోకేష్ బాబు పుట్టుకని విమర్శించి, చంద్రబాబు నాయుడు గారు ఆయన తిట్టినట్టు ఎవరు తిట్టుండ్రు. తర్వాత బోరగడ్డ వీళ్ళ తిట్టారు, కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది కొడాలి నాని. అరే వాళ్ళ స్థాయి వేరు, కొడాలి స్థాయి వేరు కదా. మాజీ మంత్రి ఇంకా హుందాగా ఉండాలి కదా. హుందాగా ఉండాలి కదా. మరి హుందాతనమే ఆయనకి లేదు అనేది అర్థమైపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు, లోకేష్ పట్ల అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అది ఇప్పుడు తిట్లకి కర్మాగారం ఏదన్నా, తిట్లు నేర్చుకోవడానికి కావచ్చు, ఏ విధమైన తిట్లు తిట్టాలంటాం కావచ్చు, ఆ తిట్లకి ఎక్కువ తిడితే ప్రమోషన్ కావచ్చు, అంతా వైసీపీలో జరిగింది. మీకు తెలియదు కాదు. మంత్రి పదవులు వచ్చినాయి, అన్నీ జరిగినాయి. ఎవరైతే ఎక్కువ తిడతారో వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అచ్చట అన్నీ ఉంటాయి అన్నట్టుగా అక్కడ అట్లా ఉన్నాయి. ఏదైనా కానీ A38 నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక చిత్తూరు జిల్లాలో అతను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది. అతను చివరికి టీటీడీ సెట్లు కూడా తాడేపల్లి ప్యాలెస్లో వేయించి, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా చేపించేది కూడా చెవిరెడ్డే. మీరు గమనించారా? అన్నీ కూడా శ్రీవారి భక్తుడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి, టుడా చైర్మన్ గా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తి టీటీడీ సెట్, తిరుపతి సెట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో వేయకూడదన్న విషయం తెలవదు సార్? అదే కదా, అంటే అధికారం ఉంది కదా, దేవుడే మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైంది? ఇప్పుడు నిన్నగాక మొన్న పెద్దిరెడ్డి అక్కడ అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నారని కేసు ఫైలు, ఎర్రచందనం కేసు ఒకటి జరుగుతుంది. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు వంతు ఎవరు వచ్చింది? చెవిరెడ్డి వంత అయింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు అని రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆయన బినామీ అంటున్నారు హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ టికెట్లు ఇక్కడే కన్ఫర్మ్ చేసుకొని బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి కొలంబో నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోయే ప్లాన్ అనేది చేసుకున్నారనేది దృష్టికి వచ్చింది. ఎమ్మటే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయటం, బెంగళూరులో ఇమిగ్రేషన్ ఆఫీసులు పట్టుకోవటం, వెంటనే విజయవాడ నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయటం,
ఇవన్నీ ఎందుకంటే లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అది దీని వెనక చాలా మంది తలలు ఉన్నాయి అని ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు కేసు పడగానే మా ఎమ్మెల్యేల స్థాయిలో పనిచేశారు, మంత్రుల స్థాయిలో పనిచేశారు, పలుసార్లు ఒకసారి కాదు పలుసార్లు ఎమ్మెల్యేలు వీళ్ళు. ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, కొడాలి నాని అయినా చాలా సీనియర్ నాయకుడు, మొన్న అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా చాలా సీనియర్ నాయకుడు. వీళ్ళంతా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కేసు పడగానే పోలీసు చేవలు పెట్టుకుని పరారీలో పోవటాన్ని ఎలా చూడాలి సార్? సార్ 110 కేజీలు ఉన్న బోరగడ్డ అనిలు ఇప్పుడు 80 కేజీలకు వచ్చాడు. మనిషి గుర్తుపట్టలేని విధంగా వచ్చాడు. పాపం బయట ఉంటే పలావులు బిర్యానీలు అన్నీ కూడా పెట్టారు. పెట్టిందని కానిస్టేబుల్ ఏమైంది తెలుసు. ఇప్పుడు మనిషి చూసారు ఎట్లా అయిపోయాడు. జైల్లో బయట అంటే అన్నీ ఉంటాయి, జైల్లో ఏముంటాయి సార్? మరి జైలు జీవితం గడపాలంటే కష్టం కదా. అందుకని వీళ్ళంతా కూడా జైలు జీవితం వెళ్ళాలంటే ఎట్లయినా తప్పించుకోవాలని చెప్పి కోర్టుల ద్వారా స్టే తెచ్చుకొని బయటపడాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు అది జరిగింది. అది చెవిరెడ్డి వంతు అయిందనుకో. చెవిరెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, తప్పదు. లిక్కర్ స్కామ్లో A2 ఉన్న విజయసాయిరెడ్డి 33 కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న విజయసాయిరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దని చెప్పి రాజ్యసభ రిజైన్ చేసి పార్టీ నుంచి వచ్చాడు. మరి ఇప్పుడు చెవిరెడ్డికి ఎట్లా తప్పించుకోగలరు? తప్పించుకునే అవకాశం లేదు. ఇకపోతే కొడాలి నాని అని మీరు చెప్తున్నారు. కొడాలి నాని ఆయన్ని నిజంగా గుండె జబ్బు ఉందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి హైదరాబాద్ వచ్చి అపోలో లాంటి ఏజ్ లాంటి వాళ్ళు ఇక్కడ చికిత్స చేసుకుంటే ఆయనకి చికిత్స చేసే డాక్టర్ ఇక్కడ లేడా సార్? మనలో మనం హైదరాబాద్ ఏజీలో లేడంట. మరి అదేమీ తెలియదు. మరి అక్కడ ముంబైలో చేయించుకున్నాడు. ముంబై చేయించుకున్న తర్వాత మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఒక పెళ్లికి హాజరయ్యాడు అన్నారు. తర్వాత ఇప్పుడు కట్ చేస్తే మీరు కలకట అంటున్నారు. మరి మమతా బెనర్జీ గారు ఏమైనా ఆశ్రయం ఇచ్చారు అక్కడ? అర్థం కావట్లా. ఏదేమైనా తప్పు చేస్తే మరి ఏమి తెలియలా. ఇప్పుడు ఆయన కూడా తప్పదు. వీళ్ళందరికీ కూడా అండి అధికారం ఉంది. 5 సంవత్సరాలే మీకు ఇచ్చేది కార్తీక్ గారు. మీకంటే ఎవరికైనా 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చారనే ఇది ప్రజలకు కలిగినప్పుడు మిమ్మల్ని ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు. అంతేగాని రాబోయే 10 సంవత్సరాలు మేమే అనే అహంతో విర్రవీగితే ఇలానే ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకునే అవకాశం ఉందా? కాకారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నెల్లూరులో ఏమైనా తెలుసు. తర్వాత బోరగడ్డ అనిల్ తెలుసు, లేకపోతే మాజీ ఎంపీ నందిగం సురేష్ తెలుసు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు సార్? మనలో మనం వాడు చెప్పండి కార్తీక్ గారు. ప్రజాస్వామ్యం ముందాగా ఉండాలా. అవకాశం ఇచ్చినప్పుడు తను నిరూపించుకోవాలా. ప్రజల్లో మిమ్మల్ని గెలిపించింది ఎమ్మెల్యే అని బూతులు తిడతానికి కాదు, వ్యక్తిగత అన్నం చేయటం కాదు, అవతల వ్యక్తుల్ని దూషించడం కాదు, అవతల భూములను ఆక్రమించుకోవడం కాదు, మట్టి ఇసుక ఏది వదిలేరు సార్ చెప్పండి? పంచేంద్రాలు గాలి నీరు స్వేచ్ఛగా ఉంటేనే మనం ఉంటాం. అవన్నీ కూడా ఏమి వదలకుండా ఉంటే చివరికి కొండల్ని ప్రకృతి తొలిచి ప్యాలెస్లు కట్టుకుంటుంటే ఇది కాదు కదా. ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా సార్ కార్తీక్ గారు. కాబట్టి ఇప్పటికైనా చట్టం తన పని తను చేసుకోవద్దు. సంవత్సరం అయింది అధికారంలో వచ్చి, ఎందుకు కొడాలి నాని చర్య తీసుకోలేదు, ఎందుకు చెవిరెడ్డి మీద చర్య తీసుకోలేదు అని చెప్పి అనుకున్నారు. వంశీ వంతు అయిపోయింది. వంశీ ఏందనేది తెలుస్తుంది. ఇకపోతే ఎవరైనా కానీ అధికారం ఉంది కానీ ఇష్టానుసారంగా ఎవరిస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే, శిక్ష పడాల్సిందే. ఇప్పుడు చెవిరెడ్డి వంతు, కొడాలి నాని వంతు. రేపు ఇంకెవరున్నారు? రోజా ఉంది, ఆమె కూడా ఆటాడుకున్నారు. పెద్ద స్కామ్ అంట. ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి ఆమె సీరియళ్ళు చక్కగా ఇప్పుడు మళ్ళీ వచ్చి బ్యాక్ టు సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి తీసుకుంటుంది. మరి ఆమె మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఈ కూటమి ఎందుకు చూసి చూడట్టుకుంటుంది అని చెప్పి అంటున్నారు. మరి ఆమె మీద కూడా ఆరోపణలు చర్య తీసుకోవాల్సిందే కదా, లేకపోతే నమ్మకం కూటమి కూడా కోల్పోతుంది. ఏదేమైనా కానీ సార్ చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, ఎవరు అతిథులేం కాదు. లాలూ ప్రసాద్ బీహార్లో ఏకఛత్రాధిపత్యం వహించిన వ్యక్తే గడ్డి స్కామ్లో ఏమైందో మనకు తెలుసు. కాబట్టి పెద్ద పెద్ద కనిమూలకి ఏమైంది తెలుసు, రాజాకి ఏమైంది తెలుసు, అందరూ తెలుసు. ఎవరైనా కానీ శిక్ష కోర్టుల దృష్టిలో ఎవరైనా సమానులే. కాబట్టి ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజాస్వామ్యంలో మీరు హుందాగా వివరించాలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు మీరు అన్నట్టు తప్పదు. కర్మ రిపీట్స్ అంటారు. కర్మ రిపీట్స్ అంతే. ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఒక వయసులో పెద్ద ఆయన ఏదో కొంత అనారోగ్య సమస్యలతో కోర్టులో పిటిషన్ వేసుకుంటే జైల్లో దోమలు ఈగలు కాకపోతే రంబాబు ఊరుసలు కొడతాయి అని మాట్లాడాడు. ఇప్పుడు కొడాలి నాని జైలుకి పోతే దోమలు ఈగలు కాకపోతే మరి ఏంటి? ఇది కూడా సరే మనం అనలేం కదా సార్. ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆయన బుల్లోడు అని చెప్పి కూడా రకరకాలుగా దారుణంగా సార్. అట్లా అనకూడదు కదా. DNA టెస్ట్ అసలు అనొచ్చా సార్? భార్యని పిల్లల్ని ఎవరు వదిలేరు సార్? వీళ్ళు అధికారం ఉంది కదా. నేను చెప్పేది అదే, వ్యక్తిగత హననం ఎప్పుడు మంచి పద్ధతి కాదు. హుందాగా ఉండాలి సార్. కార్తీక్ గారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మనం ఇప్పటికి కొన్ని వందల వీడియోలు చేస్తుంటాం. ఏ రోజు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం. మనకు అవసరం లే. ప్రజల్లో ఉన్నది గతంలో వాళ్ళు చేసిన తప్పులు చెప్పడం మన బాధ్యత మీడియాగా. అది మీరైనా నేనైనా అది అంతవరకు పొలిటికల్ గా పరిమితం అవుతుంది. అంతే తప్పితే మనం వ్యక్తిగతంగా ఎందుకు? అవసరం ఉంది.
అంతే కదా.